సో దేవుడే మన పోషకుడు. సో యూ షుడ్ బిలీవ్ దట్. సో ఐ విల్ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. నీకేమైనా కష్టం వస్తే ఫస్ట్ నీకు మైండ్ లోకి దేవుడు ట్రిగర్ కావాలి. అరే నాకు ఈ బ్రదర్ ఉన్నాడు, లేకపోతే ఈ యొక్క నా సిస్టర్ ఉంది, లేకపోతే మా ఫాదర్ ఉన్నాడు, మా మదర్ ఉన్నాడు, లేకపోతే నా ఉద్యోగం ఉంది, నా మేనేజర్ ఉన్నాడు. నో నో నో, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఆల్వేస్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. ఎందుకంటే ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మనకు బంధువు, ఆయనే మనకు బలగము, ఆయనే మనకు అన్ని. సో ఫస్ట్ నీ మైండ్ లోకి ట్రిగర్ కావాల్సింది దేవుడే మన పోషకుడు. నీకేమైనా కష్టం వచ్చిందా? ఓకే, ఉన్నారు, సహాయం చేయడానికి మనుషులు ఉన్నారు, పర్లేదు, నేను కాదనట్లేదు. సో కానీ నువ్వు మోకరించి దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఇది నా సిచ్యువేషన్, నన్ను పోషించు ప్రభువా, ఇది నా సమస్య, నన్ను పోషించు ప్రభువా అన్నాడు అని అండి. ఎందుకంటే నిన్న యేసు ప్రభువారు ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి చింతించకుడి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసును. ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్న దేవుడు మీ పరలోకపు తండ్రి. మీరంతకంటే శ్రేష్ఠులు కారా? అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడు అన్నాడు. ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను పెంచి పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషించడా? అంటే ఇక్కడ మనుషులు పోషిస్తున్నాడు అని చెప్పాడా? యేసయ్య తండ్రి పోషిస్తున్నాడు అని చెప్పాడా? దేవుడు పోషిస్తున్నాడు అని చెప్పాడు. సో అందుకే యూ నీడ్ టాపింగ్ ఇన్ టు దట్ లెవెల్. మనందరం ఆ లెవెల్ కి ట్యాప్ అయిపోవాలి, ఆ లెవెల్ కి మనము వెళ్ళిపోవాలి. సో దేవుడే నా పోషకుడు. సో ఈ రోజు నా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. సో దేవుడే నా పోషకుడు. నాకు ఉద్యోగం కావాలి, నా అప్పులు తీర్చుకోవాలి, నాకున్న 3 పూటల భోజనం రావాలి. దేవుడే నా పోషకుడు, ఎలాగైనా పోషిస్తాడు. దానికి కావలసిన ద్వారాలు ఎలాగైనా ఓపెన్ చేస్తాడు. సో అంతేగాని లేదు, నాకు ఒక బ్రదర్ తెలిసిన వాడు ఉన్నారు, లేకపోతే మా చెల్లె ఉంది, మా అక్క ఉంది, మేము ఫోన్ చేసి అడిగితే సహాయం వస్తుంది, పక్కకు పెట్టండి, పర్లేదు. సో కానీ అంతకంటే ముందు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పోషకుడు, ఆయనకు చెప్పుకుంటే నా పోషణలన్నీ తీరిపోతాయి అన్నాడు. సారెపేతు నగరంలో ఒక పేద విధురాల్ని చూడండి. ఆమె అయిపోయిందిగా, ఆమె దగ్గర ఉన్నదంతా అయిపోయింది, ఒకటే పూట భోజనం చేసి చనిపోదాం అనుకుంటది తన కుమారుడు. కానీ దేవుడు ఎలా అద్భుతం చేశాడు? తను జీవితాంతం పోషించాడా లేదా ఆమెకు? మరి అది ఎలా వచ్చింది? ఎవరికి తెలియదు. అన్నాడు యేసయ్య చేతికి 5 రొట్టె ముక్కలు 2 చేప ముక్కలు ఇచ్చినప్పుడు అంతమందికి సప్లై ఎలా వచ్చింది? అది ఎవరికి తెలియదు. అప్పటికప్పుడే సృష్టించబడింది. ఆ శిష్యులు కూడా రాత్రంతా వలలు వేశారు, కానీ ఆ సముద్రంలో ఒక్క చేప పడలేదు. కానీ అప్పుడు యేసయ్య వచ్చి ఈ వల వేయండి అన్నాడు. అప్పటికప్పుడు సృష్టించబడ్డాయి. సో దేవుడు అప్పటికప్పుడు నీ కోసము సృష్టిస్తాడు. అందుకే బిలీవ్ గాడ్ ఓన్లీ. అందుకే మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ నీడ్ అని ప్రేర్ చేసుకోమని చెప్పాను. మై గాడ్ ఈజ్ మై ఎన్లెస్ సప్లయర్ అని ప్రేర్ చేసుకోమని చెప్పాను. మై గాడ్ ఈజ్ మై ఎన్లెస్ ప్రొవైడర్ అని ప్రేర్ చెప్పాను. సో అప్పుడు నువ్వేమవుతుంది? దేవుడి మీద ఆధారపడతావు. ఇక దేవుడే నీకు తెలియకుండానే ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నీకు తెలియకుండానే నీ ఇంటికి గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నీకు తెలియకుండానే నీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తాయి. సో ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు దేవుడిని ఎందుకు రుచి చూడలేదంటే నువ్వు దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడి మీద నమ్మకం పెట్టుకోలేదు. సో ఎంతసేపు నాకు కష్టం వచ్చిందా, ఓకే, వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ కష్టం తీరిపోతుంది, నాకు వీళ్ళను బ్రతిమిలాడుకుంటే నాకు ఏదో ఒక సహాయం అందుతుందని నువ్వు మనుషుల సహాయం కోసం చూసావు, మనుషుల సహాయం కోసం నువ్వు వెతికావు. కానీ ఈ రోజు నుంచి నీ సహాయము దేవుడి దగ్గర నుంచి వస్తుందని నమ్మి దేవుడి సహాయం కోసం నువ్వు వెతుకు. అది ఏదైనా పర్లేదు. గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, ప్రొవైడర్. ఈవెన్ మనకు కొన్ని సందర్భాల్లో స్ట్రక్ అయినట్టుగా ఉంటది, మనకు ఐడియాస్ కూడా దేవుడే ఇస్తాడు, ఆలోచనలు కూడా దేవుడే ఇస్తాడు, తలంపులను కూడా దేవుడే ఇస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నవా, దేవుడు ఒక ఐడియా ఇచ్చేసి ఆ కష్టాన్ని తీసివేస్తాడు. సో నీకు బాధలు ఉన్నాయా, నీకు ఆ బాధలలో దేవుడు ఒక మాట మాట్లాడి నీకు దాన్ని ఇస్తాడు. నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి జ్ఞానం ఇస్తాడు, తెలివిని ఇస్తాడు. సో గాడ్ ఈస్ ప్రొవైడర్ ఫర్ ఎవ్రీథింగ్. ఈజ్ ఎ ప్రొవైడర్ ఆఫ్ యువర్ ఆక్సిజన్ ఆల్సో. అర్థమవుతుందా? సో ఇంతకంటే మించి డీపెస్ట్ ఎగ్జాంపుల్ లేదు.
ఆయన మన ఆక్సిజన్ కూడా ఆయనే ప్రొవైడ్ చేస్తున్నాడు, ఆయనే సప్లై చేస్తున్నాడు. ఎంతవరకు? ఎండ్లెస్. ఈ భూమి మీద తుది శ్వాస విడిచేంత వరకు మన దేవుడు మనకు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ భూమి మీద మనం తుది శ్వాస విడిచేంత వరకు ఆయన మనకు వాటర్ ని సప్లై చేస్తున్నాడు. అండ్ వాటర్ ని, ఎయిర్ ని, ఇవన్నీ కూడా ఆయన సప్లై చేస్తున్నాడు. ఫుడ్ ని అన్ని కూడా ఆయన సప్లై చేస్తున్నాడు. గ్రాసరీస్ ని సప్లై చేస్తున్నాడు. సో అందుకే యు నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. యు నీడ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఓన్లీ. నాట్ ఈవెన్ 99.99%. ఇట్ షుడ్ బి హ్యాపెన్ 100%. ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ గ్రేస్ లోకి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. అర్థమవుతుందా? సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఒక డోర్ ఓపెన్ చేస్తాడు దేవుడు. ఒక డోర్ ఓపెన్ చేసి నిన్ను ఎలాగైనా కూడా ఆయన కాపాడుకుంటాడు. ఎందుకంటే నారు పోసిన వాడు నీరు పోయక మానడు అంటాడు. సో ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే. మనల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది. ఆయన డ్యూటీ అది. సో ఈ సకల జీవరాశులను, సకల జలరాశులను 3 పూటల భోజనం ఇచ్చే బాధ్యత దేవుడిది, బాధ్యత దేవుడిది. సో ఏ జీవరాశులు కష్టపడవు. ఒక మనిషి అనే ఒక జంతువు, ఒక మనిషి అనే జీవరాశి మాత్రమే కష్టపడతాడు, కష్టపడి పని చేసుకుంటాడు. సో ఆదాము అప్పుడు అది కూడా లేదు. ఆదాము పండు తినక ముందుకు నువ్వేమి కష్టపడకు, నువ్వేమి భూమిని సేద్యం చేయకు, నువ్వేం వ్యవసాయం కూడా చేయాల్సిన అవసరం లేదు, అన్ని నీకు ఇచ్చేసానని చెప్పేశాడు ఆదాముకి. సో తర్వాత ఆదాము చేసిన తప్పు వల్ల ఇప్పటి నుంచి నువ్వు వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. భూమి నువ్వు కష్టపడి చేస్తేనే కానీ, నువ్వు రెక్కాడితే కానీ డొక్కాడదని ఒక శాపాన్ని పెట్టేశాడు. సో గాడ్ కెన్ ప్రొవైడ్ యువర్ వీసా, గాడ్ కెన్ ప్రొవైడ్ యువర్ జాబ్, గాడ్ కెన్ ప్రొవైడ్ యువర్ నీడ్స్. నీకేమి కావాలో, ఏవి అవసరం ఉన్నాయో, ఏవి కావాలో, ఏవి అడుగుతున్నావో వాటన్నిటిని కూడా దేవుడు సప్లై చేస్తాడు. సో అందుకే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. సో 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 13వ వచనం. సో నువ్వు దేవుళ్ళ ఎదుగు. ఫస్ట్ నువ్వు దేవుడికి దగ్గరగా కా, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద ఆ యొక్క విశ్వాసాన్ని పెంచుకో. అప్పుడు నేను సమస్తమును చేయగలను, సమస్తమును, నీకేమేమి కావాలో అవన్నీ ఇస్తా అంటాడు. నన్ను బలపరచువాని యందు రా, టైంకి రా, నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు, నా వాక్యం విను, నా వాక్యాన్ని చదువుకో, నన్ను ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి, నాతో సమయాన్ని గడపు, నన్ను బలపరచు, నన్ను గణపరచు, నన్ను నువ్వు గణపరచు. అప్పుడు నేను నీకు సమస్తమును చేయగలను అంటున్నాడు. సో చూసారా, సమస్తము నీకేమి కావాలో అవన్నీ ఇవ్వగలుగుతాడు దేవుడు. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వనని కాదు, అన్ని ఇవ్వగలుగుతాడు. నిజమైన ఆశీర్వాదము ఆయనకు దగ్గర. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతుకుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతున్నా అన్నాడు కదా. సో నిజమైన ఆశీర్వాదం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడంలోనే ఉంది. కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని పక్కకు పెట్టేసి మిగిలే అన్ని వెతికాము. చిన్నప్పటి నుంచి డబ్బుని వెతికాము, స్టడీస్ ని వెతికాము, లేకపోతే ధనాన్ని వెతికాము, లేకపోతే వీటిని అన్నిటిని వెతికాము, కానీ ఆయనను వెతకలేదు. సో ఇప్పటి వరకు అది నిజమైన మర్మము. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే, నిజంగా మొట్టమొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు సమస్తము ఆయన చేయగలుగుతాడు. సో ఆయనను పక్క పెట్టేసి నువ్వు వేటిని వెతకకు. సో ఆయన సప్లై. నేను ఏమంటున్నాడు? ఏమి తిందుమో అని నువ్వు చింతించకు. అంటే నువ్వు చింతించకు, అది నా బాధ్యత. నీకే ఆహారం పెట్టాలో అది నా బాధ్యత. ఏమి త్రాగుదమో నువ్వు చింతించకు, అంటే నీకేమి త్రాగడానికి ఇవ్వాలో అది నా బాధ్యత. ఏమి ధరించుకుందామో అని చింతించకు. సో నీకు ఏ వస్త్రాలు కావాలో అది ఇవ్వాల్సిన బాధ్యత నాది. అందుకే దేవుడు బేసిక్ నీడ్స్ ఎప్పుడు లోడ్ చేయడండి. ఫుడ్ కి లోడ్ చేయడు, వాటర్ కి లోడ్ చేయడు, ఆక్సిజన్ కి లోడ్ చేయడు, అండ్ దేవుడు ఎప్పుడు కూడా మన వస్త్రాలకు లోడ్ చేయడు. సో బేసిక్ నీడ్స్ అయితే మన అందరికి ఇచ్చేసాడు. అందుకే క్రీస్తు మహిమందు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానండి. ఇవన్నీ అవసరమే కదా. స్కూల్ ఫీజులు, అది కూడా దేవుడు లోడ్ చేయడు. సో అన్ని దేవుడే సమకూర్చుకుంటాడు. నువ్వు దేవుడికి దగ్గరికి కా, మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, సంపాదించుకోవడానికి ఆయువునిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమస్తాన్ని ఇచ్చి నిన్ను గణపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నా మందిరములో ఆహారం అగునట్లు 10వ భాగం అంతు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. సో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు నిన్ను ఆశీర్వదించాలంటే. ఫస్ట్ ఆయన ఆశీర్వదించబడిన తర్వాత, ఆయన చేత ఆశీర్వదించబడిన తర్వాత ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడికి ఎప్పుడు కూడా ఇవ్వడం మాత్రం ఆపద్దు.
దేవుడికి ఎప్పుడు కూడా ఇవ్వడం మాపద్దు. నా మందిరంలో ఆహారము ఉన్నట్లు 10వ భాగం అంతయు, 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి, దేవుడు నిన్ను ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెడితే దేవుణ్ణి మర్చిపోకు, దేవుడికి ఇవ్వడం మర్చిపోకు. సో ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు, 10వ భాగం అంతయు నా మందిరానికి తీసుకురండి. అప్పుడు నన్ను అడిగిన ఎడల ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదని. చూసారా, ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించేదను. సైన్యంలోకి అధియోగు సెలవు ఇచ్చుచున్నాడు. అంటే నిన్ను అలాగా సప్లై చేస్తాను, నీకు అలాగా ప్రొవైడ్ చేస్తాను, నువ్వు నెవర్ ల్యాక్ అని అంటుంది. సో ఇది ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా లోటు చేయొద్దు. నీకు 100 రూపాయలు వచ్చాయా, కంపల్సరీ ఆ 10వ భాగం దేవుడికి ఇచ్చేయండి. అక్కడే ఆశీర్వాదం ఉందండి. అపవాది ఇవ్వనివ్వడు. ఆ 10వ భాగం ఉంటే నేను కరెంట్ బిల్ కట్టుకుంటాను, ఆ 10వ భాగం ఉంటే నేను ఇది చేస్తాను. నో, గాడ్ కెన్ సప్లై. ఇవ్వుడి ఇవ్వబడును, అడుగుడి నీకు ఇవ్వబడును. సో నీరు పోయి వారికి నీరు పోయబడును. ఎప్పుడైతే దేవుడు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశాడంటే భూలోకంలో, వన్స్ యూ రిలీజ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ దెన్ యూ విల్ రిసీవ్ టు యువర్ హ్యాండ్. నువ్వు ఏదైతే చేతి నుంచి విప్పుతావో అదే మళ్ళీ నువ్వు తీసుకుంటావు. సో సో నీకు ఏమంటున్నాడు? ఆకాశం పట్టజాలనంత ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు. సో నీకు అంతగా నిన్ను ప్రొవైడ్ చేస్తాను, అంతగా నీకు సప్లై చేస్తాను. అంటే ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ చేస్తా అంటున్నాడు, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ చేస్తా అంటున్నాడు. సో దేవుడైన యెహోవా సూర్యుడును కెడమునై ఉన్నాడు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూసారా అండి, ఆయన యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం చేయాల్సిందల్లా ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలని ఆలోచించడం కంటే యథార్థంగా ఉండాలి, హంబుల్ గా ఉండాలి, దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి, దేవుడికి మెచ్చినట్టుగా ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆర్థికంగా అండ్ ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలన్న ధ్యాస ఎక్కువగా ఉండాలి మనందరికీ కూడా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలుని చేయక మానడు. సో ఆయన నీకు మేలులే చేస్తాడు కానీ కీడులు చేయడు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికి మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో, కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడికి ఇంకా దగ్గర కండి. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. నేను ఇంకా 40 సంవత్సరాలు దేవుడితో నడిచినా ఇంకా నేను దేవుడికి దూరంగా ఉన్నట్టే. ఇంకా దగ్గర కావాల్సింది చాలా ఉంటది. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. దినదినము మనం దేవుడికి దగ్గర కావాలి, దినదినము మనం దేవుళ్ళో ఎదగాలి, దినదినము మనం దేవుళ్ళో అభివృద్ధి చెందుకోవాలి, మన యథార్థ హృదయాన్ని తీసుకొచ్చుకోవాలి, కఠిన హృదయాలను తీసేసుకొని. సో నువ్వు హంబుల్ గా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు డౌన్ టు ఎర్త్ గా ఉండు. ఆయన నిన్ను అన్ని చూసుకుంటాడు. పొగరుగా ఎప్పుడు మనం బిహేవ్ చేయొద్దు, అహంకారంగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దు. సో సైన్యములకు అధిపతి యెహోవా నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చూసారా, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నేను చెప్పాను కదా, నీ కష్టం వచ్చిందా, వీళ్ళకు ఫోన్ చేస్తే నాకు సహాయం వస్తుంది, వాళ్ళకు నేను చెప్పుకుంటే నాకు సహాయం వస్తుంది, లేకపోతే నా అన్నకో, నా తమ్ముడికో, నా అక్కకో, నా చెల్లెకో, నా తల్లికో, నా తండ్రికో అడిగితే నాకు సహాయం వస్తుంది కంటే నువ్వు దేవుణ్ణి అడిగితే నాకు సహాయం వస్తుంది అన్న నమ్మకం నువ్వు పెట్టుకో. సో నమ్మకం పెట్టుకో. నీ అందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద ఆధారం చేసుకో, దేవుడి మీద ఆనుకో, దేవుడి మీద ఒరుగు. అది ఎవరైనా పర్లేదు. నీ చుట్టూ 100 మంది ఉన్నారు నీకు సహాయం చేయడానికి, 100 మంది కెపాసిటీ ఉంది వాళ్ళకు నీకు సహాయం చేయడానికి, కెపాబిలిటీ ఉంది. అయినా కూడా యూ షుడ్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ బిలీవ్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందా? దేవుడు నా పోషకుడు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా అన్నదమ్ములు కాదు, నా అక్క చెల్లెలు కాదు, నా భార్య, నా పిల్లలు కాదు, దేవుడే నా పోషకుడు. సో ఎవరు కాదు నా పోషకుడు, దేవుడే నా సహాయకుడు. ఎవరు కాదు నాకు సహాయకుడు, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా కాపరి, దేవుడే నా తల్లి, దేవుడే నా తండ్రి. సో అందుకే ఆయన యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. చూసారా, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారు ధన్యులు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళను వమ్ము కానివ్వడు. ఆయన ఎప్పుడు కూడా వమ్ము కానిచ్చే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, వదిలించుకునే దేవుడు కాదు. సో అందుకే నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నావో ఇంకా గట్టిగా నమ్ము, ఇంకా బలంగా నమ్ము, ఇంకా విశ్వాసంతో నమ్ము, ఆయన మీదనే నమ్మకం పెట్టుకో. సో నీ చుట్టూ అన్ని సోర్సెస్ ఉన్నా కూడా దేవుడి మీదనే ఆధారం పెట్టుకో. ఐ షుడ్ స్టాండ్ ఆన్ గాడ్ ఓన్లీ, డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ.
అండ్ బిలీవ్ గాడ్ ఓన్లీ అండ్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ. దేని మీద నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే మనుషులకు కూడా కొంతవరకే మనకు సహాయం చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నావు, ఒకవేళ డాక్టర్ ఉన్నాడు ఇంకో గంటలో చనిపోతావని, ఏ బంధువు వచ్చి నీ ప్రాణాన్ని ఆపుతాడు? ఏ స్నేహితుడు వచ్చి నీ ప్రాణాన్ని ఆపుతాడు? ఏ అక్క వచ్చి ఆపుతుంది? ఏ చెల్లె వచ్చి ఆపుతుంది? ఏ తండ్రి ఏ తల్లి వచ్చి నీ ప్రాణాన్ని ఆపుతాడు? అదే నువ్వు యేసయ్య మీద నమ్మకం పెట్టుకో. ఆ గంట ఆ ప్రాణాన్ని ఆపేసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆయుష్ పోస్తాడు నీకు. అందుకే ధన్యులు ఆయన యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. సో బిలీవ్ దట్ గాడ్ ఓన్లీ యువర్ సప్లయర్. నువ్వు జాబ్ చేస్తున్నావా? ఆ జాబ్ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ జాబ్ చేయడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. తెలివినిచ్చింది ఎవరు? దేవుడే. ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరు? దేవుడే. సో ఆయన యందు నువ్వు నమ్మిక పెట్టుకో. సో నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టగలుగుతున్నావు, ఆ దేవుడు నీకు ఆ జాబ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు సంపాదించుకొని ఆ స్కూల్ ఫీజులు కట్టగలుగుతున్నావు, కాలేజ్ ఫీజులు కట్టగలుగుతున్నావు. సో అందుకే డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ, ట్రస్ట్ గాడ్ ఓన్లీ. సో ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్ళిపోదాం. సో చుట్టూ 100 మంది ఉన్నారు నీకు సహాయం చేయడానికి, బట్ స్టిల్ యూ షుడ్ బిలీవ్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ. సో ఎందుకంటే మనుషులకు కొంతవరకే యాక్సెస్ ఉంది మనకు హెల్ప్ చేయడానికి, అన్నిటి మీద యాక్సెస్ లేదు వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి. కానీ దేవుడికి అన్నిటి మీద అన్ని రకాలుగా యాక్సెస్ ఉంది హెల్ప్ చేయడానికి. సో నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. సో అందుకే నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకో, ఆయన తప్పకుండా నిన్ను పెంచుతాడు, నీకు పోషిస్తాడు. సో అందుకే బిలీవ్ గాడ్, ఈ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, ఈ విల్ సప్లై ఆల్ యువర్ ఆస్క్. నీ బేసిక్ నీడ్స్ మాత్రం దేవుడు ఎప్పుడు కూడా లోటు చేయనియడు. సో నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అందుకే కొన్ని ప్రొనౌన్స్ చేయాలి. టుడే మై డే, టుడే ఇస్ మై డే ఆఫ్ సక్సెస్, టుడే ఇస్ మై డే ఆఫ్ గుడ్ హెల్త్, టుడే ఇస్ మై డే ఆఫ్ విక్టరీ, today is my day of supplier for all my needs. My God shall supply more than what I need, more than what I ask, more than what I pray, more than what I want, more than what I need. నేను అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా, తలంచిన దానికంటే ఎక్కువగా, ప్రార్థించిన దానికంటే ఎక్కువగా నా దేవుడు చేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు. నువ్వు ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి వచనాలు పలకాలి. ఎంతసేపు నోటి నుంచి నెగిటివ్ మాటలు, ఎంతసేపు నోటి నుంచి తిట్లు, ఎంతసేపు నోటి నుంచి బూతులు, అందుకే ఆశీర్వదించబడట్లేదు. ఇలా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. టుడే ఐ విల్ బి బ్లెస్డ్, టుడే ఐఎమ్ ఇంక్రీజ్డ్, టుడే ఐఎమ్ మల్టిప్లైడ్, టుడే ఐఎమ్ డబల్డ్. సో అని అలా మల్టిప్లై చేసుకోవాలి. మన నోటితోటే మన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చుకోవాలి. కొంతమంది అయితే ఇక ప్రార్థన అంతా కూడా నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, నేను అది ప్రభువా, ఇది ప్రభువా. నో, స్పీక్ వర్డ్స్. నువ్వు ఏదైనా పర్లేదు, దేవుడు అన్ని తీసేసుకున్నాడు, దరిద్రాన్ని, పేదరికాన్ని అన్ని తీసేసుకున్నాడు. త్రో యువర్ వర్డ్స్, నీ వర్డ్స్ ని త్రో చేసి నువ్వు బ్లెస్సింగ్స్ ని రిసీవ్ చేసుకో. ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. సో మనల్ని ఏమి పెంచాలి? సో ఈ భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే. అల్టిమేట్ గా మనల్ని పెంచాల్సింది ఆయనే, మనల్ని పరలోకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనదే. సో ఆయనే నారు పోసాడు, ఆయనే నీరు పోయాలి. ఆయనే మనల్ని కన్నాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని బాగు చేయాలి. సో అన్ని ఆయన వల్లనే సాధ్యము. కాబట్టి మన గురించి ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నువ్వు చింతించమాకు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు దేని గురించి చింతించకు, ప్రార్థించు. పిల్లల సమస్య ప్రార్థించు, అనారోగ్య సమస్య ప్రార్థించు, ఆర్థిక సమస్య ప్రార్థించు, ఉద్యోగ సమస్య ప్రార్థించు. కానీ ఈ వీటిలో దేని గురించి నువ్వు చింతించకు. నువ్వు చింతించినంత మాత్రాన అది వెళ్ళదు. నువ్వు ప్రార్థించినప్పుడే ఆ సమస్య వెళ్ళిపోతుంది. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వెళ్ళేది నీ ప్రార్థన వల్లనే. కానీ నీ చింత వల్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతావు, చింత వల్ల దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతావు, చింత వల్ల దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతావు. నువ్వు ప్రార్థన వల్లనే నువ్వు వీటన్నిటిని కదిలించగలుగుతావు, ప్రార్థన వల్లనే వీటన్నిటిని స్వస్థత కలుగుతావు. సో ప్రార్థించు. ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నమ్మకంతో ప్రార్థించు. నేను చేస్తే ప్రార్థన, నేను చేస్తే కూడా నా దేవుడు వింటాడు, నేను చేస్తే కూడా నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను చేస్తే కూడా నా ప్రార్థనకు జవాబు వస్తుంది అని నమ్మి ప్రార్థించు, తప్పకుండా ఇస్తాడు. అందుకే నీ చింత మొత్తం ఆయన మీద వేయి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఏమి సంపాదించాలి, ఇవన్నీ కూడా ఆయన మీదేసాయి. ఎందుకంటే అది ఆయన మన కోసం చింతించుతున్నాడు. కాబట్టి నువ్వు వీటన్నిటి గురించి చింతించకు, అది ఆయన చింతిస్తాడు. నీకు ఏ భోజనం పెట్టాలి, నీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలి, నీ పిల్లలకి ఏ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నీకే భవిష్యత్తు ఇవ్వాలని ఆయన గురించి చింతించాలి. వాటికి ఆయనే మన గురించి వీటి గురించి చింతిస్తున్నాడు. నువ్వు నీ మనసంతా దేవుడి మీదనే నిలుపు, నీ యొక్క ఆలోచన అంతా దేవుడి మీదనే నిలుపు, నీ తలంపులన్నీ దేవుడి మీదనే నిలుపు, మిగిలిన ఆయన్నే చూసుకుంటాడు.
ప్రార్థించండి, చింతించడం ఆపండి. నువ్వు చింతించడం ఆపేశావు అంటే ప్రార్థించడం మొదలు పెడతావు. ప్రార్థించడం మొదలు పెడితేనే చింతలన్నీ కూడా ఆగిపోతాయి. నువ్వు చింతించడం మొదలు పెడితే ప్రార్థించడం ఆగిపోతుంది. అందుకే ప్రార్థించడం ఆపద్దు, చింతించడం ఆపాలి. నువ్వు ప్రార్థించడం మొదలు పెడుతున్న కొద్దీ నీ చింతలన్నీ కూడా తగ్గిపోతుంటా ఉంటాయి, తంపిపోతుంటాయి. ఈ చింతించడం అనేది ఇది కూడా నిజంగా చెప్పాలంటే ఒక అపవాది క్రియ. ఎందుకంటే అండి చింతించడం వల్ల ఏమొస్తుంది తెలుసా? అసంతృప్తి వస్తుంది. దేవుడు మనకు ఎన్నో మేలులను చేశాడు, వాటన్నిటికీ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉండండి. సో ఎన్నో ఇచ్చాడు. ఇప్పుడు కొంతమందికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చింత ఎలా పనిచేస్తుంది అంటే, కొంతమందికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదని ఒక చింత. ఉద్యోగం వచ్చిన తర్వాత మేనేజర్ తిడుతున్నాడని ఒక చింత, ఆఫీసు దూరంగా ఉన్నదని ఒక చింత, శాలరీ సరిగా వస్తలేదని చింత, లేకపోతే రాకపోవడానికి పోవడానికి ఎక్కువ అవుతుంది, వెళ్ళడానికి రావడానికి ఆరోగ్యం సహకరించట్లేదని ఒక చింత. కొంతమంది ఏమో పిల్లలు పుట్టట్లేదు అని ఒక చింత. పుట్టిన తర్వాత వాళ్ళను తాగాలని, వాళ్ళకు తినిపించాలని, వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టాలని ఒక చింత. పుట్టకపోతే పుట్టలేదని ఒక చింత. పుట్టిన తర్వాత వాడు అల్లరి చేస్తున్నాడని ఒక చింత, వాడు మాట వినట్లేదని ఒక చింత, లేకపోతే వాడు సరిగా ఎదగట్లేదని ఒక చింత, సరిగా తినట్లేదని ఒక చింత, సరిగా చదవట్లేదని ఒక చింత. సో అదొక చింత. భర్త లేడు, భార్య లేడు, వివాహం కాలేదని ఒక చింత. వివాహమైన తర్వాత నాకు ఇలాంటి భర్త దొరికిందని ఒక చింత, ఇలాంటి భార్య దొరికిందని ఒక చింత, లేకపోతే ఇలాంటి అత్తగారు దొరికిందని చింత. ఈ ఈ మొగుడు కంటే ఇంకో మొగుడు వస్తే బాగుండు, ఈ భార్య కంటే ఇంకో భార్య వస్తే బాగుండు అని ఒక చింత, ఈ యొక్క అత్తగారి కంటే ఇంకో అత్తగారు వస్తే బాగుండు, ఈ కోడలు కంటే ఇంకో కోడలు వస్తే బాగుండు అని ఒక చింత. సో ఇవన్నీ కూడా ఎవడు పెట్టుకుంటున్నాడు? మనిషి పెట్టుకుంటున్నాడు. మనిషి వీటన్నిటి గురించి చింతించమన్నాడా? నీకు ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయా? ప్రార్థించుకో. అయ్యా ప్రభు, నాకు ఈ ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలను తీసేయి. అయ్యా నాకు ఈ జీతం సరిపోవట్లేదు, నాకు ఈ జీతాన్ని ఇవ్వు ప్రభువా, నాకు ఇంకా జీతాన్ని డబల్ చేయ ప్రభువా. అయ్యా నా భర్త నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం నుంచి తీసి నా భర్తను, నా భార్యను మార్చు ప్రభువా. చింతించమన్నాడా? సో ఈ చింత ఎవరు తీసుకొస్తున్నాడు? అపవాది తీసుకొస్తాడు నీ మైండ్ లోకి. తీసుకొచ్చి నువ్వు చింతించేలాగా చేస్తావు. నువ్వు ఎప్పుడైతే చింతిస్తావో దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకోలేవు, దేవుడి యొక్క కనికరాన్ని పొందుకోలేవు. కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో ఈ చింతలన్నీ కూడా మనము కావాలని తెచ్చుకుంటున్నాము. భర్త బాగానే ఉంటాడు, కానీ నీ లెవెల్ ఆఫ్ మ్యాచింగ్, నీ రిక్వైర్మెంట్ కు మ్యాచ్ కాకపోతే, నీ క్యారెక్టర్ కి, నీ బిహేవియర్ కి, నీ యాటిట్యూడ్ కి మ్యాచ్ కాకపోతే నువ్వు వాడిని డినై చేస్తుంటా అంటావు. సో అందుకే అడ్జస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ రావు, ఈ కాంప్రమైజ్ ఉన్న మెంటాలిటీ వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ రావు. సో గో ఫర్ అడ్జస్ట్మెంట్ ఉండకండి. సో కొంతమందికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండదు, సో అందుకే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎవరు చింతించమంటున్నారు? మనకు మనం చింతించి తర్వాత దేవుని నిందలేస్తున్నావు. దేవుడా ఎందుకు ఈ జాబ్నిచ్చావు? దేవుడా ఎందుకు ఈ మేనేజర్ని ఇచ్చావు? దేవుడా ఎందుకు ఈ భార్యనిచ్చావు? దేవుడా ఎందుకు ఈ భర్తనిచ్చావు? దేవుడా ఎందుకు నాకు ఈ పిల్లల్ని ఇచ్చావు? దేవుడా నాకెందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు అని మనము దేవుడి మీద నిందలేస్తున్నాము. సో ఆయన ఏది ఇచ్చినా శ్రేష్టమే, కానీ మన కళ్ళకు గుడ్డితనం వచ్చేసి ఆయన ఇచ్చిన వాటిని మనము లోపాలు పెడుతున్నాము. నేను ఒకటే చెప్తున్నాను, మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ది బెస్ట్ ఇచ్చాడు వరల్డ్ లో నుంచి. మీకు వివాహమైందా? నీకు మంచి భర్తను ఇచ్చాడు. నీ భర్త కంటే ఇంకా చండాలమైన భర్తలు చాలా మంది ఉన్నారు, నీ భార్య కంటే చండాలమైన భార్యలు చాలా మంది ఉన్నారు, నీ పిల్లల కంటే చండాలమైన పిల్లలు చాలా మంది ఉన్నారు, నువ్వు చేసే ఉద్యోగం కంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళు, అరుక్క తినే స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దేవుడు నీకు ఏది ఇచ్చినా బెస్టే ఇచ్చాడు, ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఇచ్చాడు. నువ్వు రిమెంబర్ చేసుకో, నువ్వు అది గుర్తు చేసుకో, అది గుర్తించు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తించు, అంతేగాని కంప్లైంట్ చేయకు. ఆ కంప్లైంట్ చేయడం వల్ల దేవుడు నీకు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి సాటిస్ఫైడ్, యూ షుడ్ బి సే రిజాయిస్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే అంతకంటే దీన స్థితిలో, అంతకంటే తక్కువ స్థితిలో, అంతకంటే దరిద్ర స్థితిలో, అంతకంటే పేదరిక స్థితిలో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో. అంతకంటే బెటర్ పొజిషన్ లో నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన భర్త బెటరే ఇచ్చాడు, నీకు ఇచ్చిన భార్య నీకు బెటరే ఇచ్చాడు, నీకు ఇచ్చిన పిల్లల్ని బెటరే ఇచ్చాడు, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని బెటరే ఇచ్చాడు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బెటరే ఇచ్చాడు, నీకు ఇచ్చిన ఇల్లుని బెటరే ఇచ్చాడు.
ఇలాంటి ఇల్లు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇలాంటి ఉద్యోగములు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇలాంటి భార్య ఇలాంటి భర్త లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇలాంటి పిల్లలు లేని వారు అనేక మంది ఉన్నారు. అందుకే డోంట్ కంప్లైంట్ ఎనీథింగ్. అందుకే నేను ఒకటే సందర్భంలో చెప్పాను, నా తల్లి మంచిదే, నా తండ్రి మంచోడే, నా ఉద్యోగం మంచిదే, నేనున్న గృహము మంచిదే, నా పిల్లలు మంచోళ్ళే, నా యొక్క సంఘము మంచిదే, సంఘ సభ్యులందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, అన్ని మంచి అని అనుకో, ఆటోమేటిక్ గా నీకు మంచి జరుగుతుంది, ఆటోమేటిక్ గా నీకు మంచి నెరవేరుతుంటా ఉంటది. కానీ అంతేగాని వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఈ ఆశీర్వాదం కరెక్ట్ కాదు, ఆ ఆశీర్వాదం కరెక్ట్ కాదు, వాళ్ళ మొగుడు ఇలాంటోడు, వీళ్ళ భార్య ఇలాంటిది, ఆయన నా మొగుడు కంటే వాళ్ళ భార్య భర్త గొప్పోడు. సో నో నో నో, యు ఆర్ కంప్లైంటింగ్ ఆన్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడి బ్లెస్సింగ్స్ మీద నువ్వు కంప్లైంట్ చేస్తావు. సో అర్థమవుతుందా? నేను ఎవ్రీ సాటర్డే నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అందులో కొంతమంది సో ఇడ్లీ తీసుకొచ్చిస్తే, ఇడ్లీ మేము తినమండి. సో బెగ్గర్స్, బిస్కెట్సా, మేము బిస్కెట్స్ తినమండి. సో లేకపోతే కొన్ని రోజులు సాంబార్ రైస్ చేసుకొని వెళ్ళినప్పుడు, లేకపోతే సాంబార్ రైసా, చికెన్ లేదా, మటన్ లేదా, సో అలాంటి వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వాలనిపించదు. కొంతమంది తీసుకొని సంతోషంగా దండం పెడతారు, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, వాళ్ళకి ఇంకో 2-3 ప్యాకెట్లు ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది ఏమో వాళ్ళ ఆ స్థితిలో ఉండి కూడా కంప్లైంట్ చేస్తుంటారు. సో పులిగోరనా, లెమన్ రైసా, మాకు చికెన్ లేదా, సో ఇలాంటి కంప్లైంట్స్ చేస్తుంటారు. దేవుడు అలాంటి వాళ్ళకి అందుకే అనిపిస్తుంది వాళ్ళ ఆ స్థాయిలో ఉండడానికి కారణం. కొంతమంది అయితే దండం పెట్టి తీసుకుంటారు, అలాంటి వాడికి ఇంకోటి ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. అందుకే దేవుడు నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చినా దండం పెట్టి తీసుకో, దండం పెట్టి తీసుకో. దేవుడు అలాంటి వాడిని ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు. అంతేగాని కంప్లైంట్ చేయకు. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ది బెస్ట్ నీకు ఇచ్చేసాడు. ఎవరైతే నీ లైఫ్ లో ఉన్నాడో బెస్ట్ ఇచ్చేసాడు దేవుడు నీకు. అర్థమవుతుందా? డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన ఏది ఇచ్చినా నీ మంచికే ఇచ్చాడు, ఏది చేసినా నీ మంచికే ఇచ్చాడు. అందుకే చింతించమాక, దేని గురించి చింతించమాక. ఇదొక దరిద్రపు గొట్టు అలవాటు చింతించడం. ఇది ఒక దరిద్రపు గొట్టు అలవాటు, దరిద్రాన్ని తీసుకొస్తుంది చింతించడం. ఎందుకంటే నువ్వు చింతిస్తున్నావంటే నువ్వు దేవుడి మీద నమ్మకం లేదన్నట్టు, చింతిస్తున్నావంటే దేవుడి మీద నీకు ఆధారం లేనట్టు, దేవుడి మీద విశ్వాసం లేనట్టు, అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో నువ్వు తృప్తి లేనట్టు. డోంట్ షో డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడికి మనం ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ చెప్పకు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఏదైతే ఉద్యోగం ఉన్నావో ఆ ఉద్యోగం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఇప్పటికీ 40-50 సంవత్సరాలు పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళేమో ఇలాంటి మూడు వచ్చినని కంప్లైంట్, పెళ్లి కాన్నాడేమో పెళ్లి కాలేదని ఒక కంప్లైంట్, ఉద్యోగం వచ్చినోడేమో ఇలాంటి ఉద్యోగం ఉన్నదని ఒక కంప్లైంట్, ఉద్యోగం లేనోడేమో ఇంకా ఇలాంటి ఉద్యోగం లేదని ఒక కంప్లైంట్, పిల్లలు లేనేరేమో 20-30 సంవత్సరాలు చాలా మందికి పిల్లలు లేరు, ఒక్క నలుసు ఇస్తే బాగుండు, ఒక్క కుమారుడు ఇస్తే బాగుండు, ఒక్క కూతురు ఇస్తే బాగుండు అని వాళ్ళు ఎదురు చూస్తే, పిల్లలు ఉన్నారులేమో వాళ్ళను కొట్టి తిట్టి తన్ని తరిమి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా చేసి అని వాళ్ళను ఆడిపోసుకోవడం ఒక ఎత్తు. సో చూసారా, దిస్ ఇస్ ద హ్యూమన్ బ్రెయిన్, ప్రాబ్లమ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్. నేను అంటున్నాను, నువ్వు అపవాదిని కూడా నువ్వు బ్లేమ్ చేయకు, దేవుని కూడా బ్లేమ్ చేయకు, మనుషులను బ్లేమ్ చేయకు. ప్రాబ్లం మన మెదడులోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. సో ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, నువ్వు చింతించమాకు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అయ్యా నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ప్లీజ్ ప్రొవైడ్ దట్. అయ్యా నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్లీజ్ ప్రొవైడ్ దట్. అయ్యా నాకు మంచి 3 పూటల భోజనం కావాలి, ప్లీజ్ ప్రొవైడ్ దట్. అందుకే నువ్వు దేనికి కంప్లైంట్ చేయకు, థ్యాంక్స్ ఉన్న వాటిలో థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. దేవుడు ఇప్పటివరకు నీకు ఏదైతే ఇచ్చాడో ఏదైతే చేశాడో అది నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసేయండి. నాకెందుకు ఈ మొగుడు వచ్చాడు, నాకెందుకు ఈ భార్య వచ్చింది, నాకెందుకు ఈ పిల్లలు వచ్చారు, నాకెందుకు ఈ ఉద్యోగం, నాకెందుకు ఈ గృహము, ఇంతకంటే పెద్ద గృహం ఉంటాయి. సో ఒకప్పుడు గృహం కాలు అని అడిగావు, సో గృహం వచ్చిన తర్వాత ఇప్పుడేమో చిన్నగా డబల్ బిహెచ్కేనే, ఇప్పుడు 4 బిహెచ్కే అయితే బాగుండు, విల్లా అయితే బాగుండు. చింతించకు, ప్రార్థించుకొని అడిగి తెచ్చుకో. సో చింత అనేది మళ్ళీ చెప్తున్నారు, ఇది ఒక దరిద్రపు గొట్టు, రోగముతో సమానము. సో ఈ చింత వల్ల నువ్వు దేవుడి ప్రత్యక్షతను, దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేవు. దీనివల్ల ఏమైతే నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ లోకి వెళ్తావు, డిప్రెషన్ లోకి వెళ్తావు, డిమోటివేషన్ లోకి వెళ్తావు. సో ఈ చింత వల్ల నీకు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు. సో అందుకే చింతించకు, ప్రే చేయి. సో ఈవెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మెనీ థింగ్స్ సిన్స్ 1 year. Since 1 year ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మెనీ థింగ్స్. ఐ నో మై గాడ్ కెన్ డూ వన్ రైట్ టైం లో ఆయన నాకు ఇస్తాడు. ప్రిపరేషన్ చేస్తున్నాడు, నేను అడిగిన వాటిని ప్రిపరేషన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో టుడే డోంట్ వరీ అబౌట్ మనీ, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఫ్యూచర్.
your kids' future. And worry about food. Don't worry about your cloth. Don't worry about your future. Okay, just worry about God only. Pray for that. Everything you can pray for that. అయ్యా నా తుదిష్ట ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు. అయ్యా ప్రభువా నా ముదిమి వరకు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, చూసారా, నాకు తెలియదు ఈ వచనం ఇక్కడ ఉన్నదని. సో సంపూర్ణమైన ప్రతి వరమును, సో దేవుడు నీకు ఏది ఇచ్చాడు? శ్రేష్టమైనదే ఇచ్చాడు ఇప్పటి వరకు. నీ భర్త శ్రేష్టమైన వాడే, నీ భార్య శ్రేష్టమైనదే, నువ్వు తినే ఆహారము శ్రేష్టమైనదే. ఈ 3 పూటల ఈ భోజనం కూడా లేకుండా ఉన్న వాళ్ళు, గతి లేక ఈ 3 పూటల భోజనం గతి లేకున్న వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. ఒక వస్త్రం ఇప్పితే ఇంకో వస్త్రం లేదు, అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ఇప్పటి వరకు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సో మోసపోకుడి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ది బెస్ట్ ఇచ్చాడు. సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, ప్రతిదీ దేవుడి దగ్గర నుంచే వస్తుంది. నీ 3 పూటల భోజనము దేవుడి దగ్గర నుంచే, జాబు దేవుడి దగ్గర నుంచే, జ్ఞానము దేవుడి దగ్గర నుంచే, ఆయువు దేవుడి దగ్గర నుంచే, స్వస్థత దేవుడి దగ్గర నుంచే, విడుదల దేవుడి దగ్గర నుంచే, ఆరోగ్యము దేవుడి దగ్గర నుంచే. సో చూడండి, తండ్రి యొద్ద నుండి, జ్యోతిర్మయుడగు అంటే వెలుగులో ఉన్నవాడు, తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏది? పర సంబంధమైనది ప్రతి ఈవియు, సంపూర్ణ ప్రతి వరమును. సో నీకు కావలసిన ప్రతి నీరు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనైనను లేదు. చూసారా, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. ఎవ్రీథింగ్. ఒకవేళ నువ్వు ప్రార్థించావు, ఒక మనిషి నీకు సహాయం చేశాడు, ఆ మనిషిని ప్రేరేపించిందే దేవుడు నీకు సహాయం చేయడానికి. సో ది బెస్ట్ ఇచ్చేసాడు. అందుకే డోంట్ కంప్లైంట్ ఆన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నువ్వు ఏదైతే ఉన్నావో, నీకు ఒక్కటే డ్రెస్ ఉందా, దానిని బట్టి కూడా నువ్వు దేవుని స్తుతించు. ఆ ఒక డ్రెస్ ను కాస్త 10 డ్రెస్సులుగా మారుస్తాడు. సో నీ ఫ్యామిలీని బట్టి స్తుతించు, నీ స్థితిని బట్టి స్తుతించు, నీ యొక్క పరిస్థితులను బట్టి స్తుతించు. ఎందుకంటే అంతకంటే దిగజారిన స్థితిలో లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. సో గాడ్ నిన్ను ఆ ప్లేస్ లో ఉంచకుండా బెటర్ పొజిషన్ లో పెట్టాడు. సో అందుకే తండ్రి యొద్ద నుండే వచ్చును. ఏదైనా కూడా నీకు తండ్రి దగ్గర నుండే వచ్చును. అందుకే ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. ఎవరి మీద ఆధారం పెట్టుకోవాలి? దేవుడి మీద ఆధారం పెట్టుకోవాలి. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, నా ఆధారము నీవే, నా నమ్మకము నీవే, నా బలము నీవే, నాకు సహాయం చేయడానికి నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. నాకు ఆధారము నీవే, నా సహాయకుడవు నీవే, నా పోషకుడవు నీవే, నా తండ్రివి నీవే. నీవు తప్పించి నన్ను ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు, నీవు తప్పించి నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. సో డోంట్ గో ఫర్ ద సెకండ్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఆప్షన్ ఉండకూడదు. ఏ మనిషి కానీ దేని కాదు, నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు ఇస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది. నువ్వు చేయకపోతే నాకు ఉద్యోగం రాదు, నువ్వు చేయకపోతే నాకు వివాహం జరగదు, నువ్వు చేయకపోతే నాకు ఈ ఆశీర్వాదం పొందుకోలేను, ఈ స్వస్థత రాదు, ఈ విడుదల రాదు. ఐ డోంట్ హ్యావ్ సెకండ్ ఆప్షన్, మై లార్డ్. ఐఎమ్ నాట్ బిలీవింగ్ ద టెక్నాలజీ, ఐఎమ్ నాట్ బిలీవింగ్ ద డాక్టర్స్, ఐఎమ్ నాట్ బిలీవింగ్ ద మెడిసిన్స్, ఐఎమ్ బిలీవింగ్ యూ ఓన్లీ అని ప్రార్థించండి. సో యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. యూ షుడ్ హ్యావ్, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ యూజింగ్ మెడిసిన్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ యూజింగ్ టాబ్లెట్స్ ఆల్సో, సిరప్, టానిక్స్ ఆల్సో, ఇంజెక్షన్స్ ఆల్సో, జస్ట్ యువర్ ట్రస్ట్ విల్ బి దేర్ ఆన్ గాడ్ ఓన్లీ. నీ నమ్మకం దేవుడి మీదనే ఉండాలి, దేవుడి మీదనే ఆధారపడి ఉండాలి. సో ఎందుకంటే ఆయనే వద్దునంటే, ఈవెన్ ఆ మెడిసిన్ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ఆ ట్రీట్మెంట్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ఆ డాక్టర్స్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈవెన్ దో యువర్ స్టాండ్ ఆన్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ ట్రస్ట్ ఆన్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ బిలీవ్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు మీ అందరికి మొరపెట్టమని దేవుడే నన్ను పంపించాడు, దేవుడే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, మీ అందరికి వాక్యం బోధించమని. సో నీ బిలీవ్ నా మీద ఉండాలా? నో, నన్ను పంపించిన మనందరి తండ్రి మీద ఉండాలి. సో అర్థమవుతుందా? సో అందుకే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్లోకి మనం వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం ఆల్టర్నేటివ్ వెతికావు. అన్న కాకపోతే తమ్ముడు, తమ్ముడు కాకపోతే అక్క, అక్క కాకపోతే చెల్లె, చెల్లె కాకపోతే అది. నో, గాడ్ ఏమంటున్నాడు? ఐఎమ్ ద యువర్ ప్రొవైడర్ అంటున్నాడు, ఐఎమ్ ద యువర్ బ్లెస్సర్ అంటున్నాడు, ఐఎమ్ ద యువర్ సేవియర్ అంటున్నాడు, ఐఎమ్ ద యువర్ మెంటర్ అంటున్నాడు. నీ యొక్క ఫాదర్, నీ యొక్క బ్రదర్, నీ యొక్క గాడ్ నేను అంటున్నాడు. సో దేవుడు అనేవాడి బాధ్యత ఏంటిది? పెంచి పోషించడమే. సో అది నా బాధ్యత అంటున్నాడు. అందుకే నీ ట్రస్ట్ దేవుడి మీద. అందుకే ఏ చంచలత్వము, ఆయన మాట మార్చే దేవుడు కాదు.
గమనములు కలుగు, ఏ ఛాయనైనా లేదు. సో మనిషిలాగా ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, నువ్వు కష్టం ఉన్నప్పుడు ఒక మాట, కష్టం తీరిన తర్వాత ఒక మాట. దేవుడు అలా ఉండడండి. గాడ్ విల్ నెవర్ చేంజ్ హిస్ మెంటాలిటీ, నెవర్ చేంజ్ హిస్ మెంటాలిటీ. ఆయన ఆయన అన్నిటిని కూడా పోషిస్తున్నాడు, మూర్ఖుని కూడా పోషిస్తున్నాడు, సో దరిద్రులను, వ్యభిచారులను కూడా పోషిస్తున్నాడు. సో అంతకంటే శ్రేష్ఠులు మనము కాదా? అందుకే ఈ లెవెల్, ఇది మనిషి లెవెల్, ఇది దేవుడి లెవెల్. ఈ స్థాయికి మనం వెళ్ళాలి, దేవుడిని నమ్మే స్థాయికి వెళ్ళాలి, దేవుడి మీద ఆధారపడే స్థాయికి వెళ్ళాలి. చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, చుట్టూ ఎంతమంది సహాయం చేయడానికి ఉన్నా, యూ షుడ్ బిలీవ్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఓన్లీ. డోంట్ గో ఫర్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కి ఎక్కువ పోవద్దు. దేవుడు ద్విమనస్కులను ఆశీర్వదించాడు. ఆయన మీద ఆధారపడే వాళ్ళంటే ఆయనకి ఇష్టము, ఆయనను నమ్మే వాళ్ళంటే ఆయనకి ఇష్టము, ఆయనను విశ్వసించే వాళ్ళంటేనే ఆయనకి ఇష్టము, ఆయనను మాత్రమే నమ్మే వాళ్ళంటే ఆయనకి ఇష్టము, ఆయనను మాత్రమే విశ్వసించే వాళ్ళంటే ఆయనకి ఇష్టము. చాలా మంది మందిరానికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఆడ పని కాకపోతే మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకుంటారు, లేకపోతే వేరే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, పూజారి దగ్గరికి వెళ్ళి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తారు. సో సెకండ్ ఆప్షన్, డోంట్ గో ఫర్ సెకండ్ ఆప్షన్. గాడ్ డజన్ లైక్. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, నా మీదనే ఆధారపడుతున్నాడా, నా మీదనే డిపెండ్ అవుతున్నాడా అని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. అల్టిమేట్ గా గాడ్ ఈజ్ అవర్ సప్లయర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు విజ్డమ్ అయినా, నాలెడ్జ్ అయినా, లైట్ అయినా, గుడ్ హెల్త్ అయినా, హీలింగ్ అయినా, డెలివరెన్స్ అయినా, వీసా అయినా, లేకపోతే ఎవరైనా, జాబ్ అయినా, డబ్బైనా, ధనమైన, ఐశ్వర్యమైన, సంతోషమైన, ఆయువైన, ఆరోగ్యమైన, ధనమైన, ఐశ్వర్యమైన, ఏదైనా కూడా విల్ కమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ, విల్ కమ్ ఫ్రమ్ హెవెన్ ఓన్లీ. అక్కడ పైనుంచి ఆయన చిటికేస్తేనే, పైనుంచి ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఇక్కడ భూలోకంలో నువ్వు సర్వే కాగలుగుతావు, భూలోకంలో నువ్వు పొందుకుంటావు. సో అందుకే గాడ్ ఈస్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. నేనే నీ పోషకుడను అంటున్నాడు. పోషకుడు అంటే ఓన్లీ భోజనమే అనుకోకండి. సో ఈ గాలి కూడా మనకు దేవుడే పంపిస్తున్నాడు. మనకు నీళ్లు కావాలా వద్దా? ప్రతిరోజు త్రాగడానికి, స్నానం చేసుకోవడానికి. గాడ్ ఓన్లీ క్రియేటెడ్. సైన్స్ క్రియేట్ చేసిందా చెప్పండి? ఎక్కడన్నా రాసిందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను, తర్వాత నీరుని, తర్వాత ఆకాశాన్ని, మేఘాలను, వెలుతురుని సృష్టించాడు. ఇవన్నీ మనకు ఫ్రీగా ఇచ్చేశాడు దేవుడు. ఆ లైట్ ని మార్నింగ్, ఉదయం సూర్యోదయమును, ఆ సూర్య రశ్మిని, సూర్య కిరణాలను కూడా పంపించే దేవుడు దేవుడే. గాడ్ ఈజ్ సప్లయింగ్ సన్ రైజెస్ ఆల్సో. గాడ్ ఈజ్ సప్లయింగ్ లైట్. ఒక సూర్యుని పెట్టేసి నీకు వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు, వెలుగుని ఇచ్చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ లైట్ ఆల్సో. సో అర్థమవుతుందా? సో వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నాజరుడైన ఇదిగో తండ్రి, మంచి వాక్యము ఈ ఉదయకాల సమయం మాకు అందించినందుకు మీకే మహిమ కలుగును కాక. I thank you so much for this word of God. I thank you so much for this word of God. We are blessed to listen this word of God from today. Lord Jesus, give the grace to depend on you only. Give the grace to trust you only, believe you only. We will not believe our circumstances, our problems, and our హ్యూమన్ బీయింగ్, ఎనీ హ్యూమన్ బీయింగ్స్. జస్ట్ వీఆర్ బిలీవింగ్ యూ ఓన్లీ మై లార్డ్. అయ్యా, మేము ఏ మనుషులను, ఏ పరిస్థితులను, ఏ ధనాన్ని, ఏ ఐశ్వర్యాన్ని, దేన్ని మేము నమ్మడం లేదు నాయన. వీఆర్ బిలీవింగ్, వీఆర్ ట్రస్టింగ్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ గ్రేస్ టు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమేన్. ఆమేన్.